హాయ్ ఫ్రెండ్స్, చూద్దాం ఈరోజు వీడియో. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల దేశాభివృద్ధి జరుగుతుంది అని పేర్కొన్న శాస్త్రవేత్త జాన్ డ్యూయి 1929లో తన ప్రసిద్ధ రచన డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అను గ్రంథంలో పేర్కొన్నాడు. నెక్స్ట్, ప్రతి వ్యక్తి ప్రకృతిపరంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని వాటి ప్రకారమే వారికి విద్య అందించాలి అని పేర్కొన్నది ప్లేటో అండి, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో. నెక్స్ట్, విద్యార్థుల వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలని పేర్కొన్న శాస్త్రవేత్త రూసే అండి, ఎమిలీ అనే గ్రంథంలో పేర్కొన్నాడు. నెక్స్ట్, గాల్టాన్ తర్వాత వ్యక్తి భేదాలపై బాగా కృషి చేసిన వారు మిఖిల్ కాటిల్ అండి. నెక్స్ట్, వ్యక్తిగత భేదాలను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే ఫ్రాన్సిస్ గాల్టన్ అండి, ఇంగ్లాండ్ ఉంది. వ్యక్తి భేదాల అధ్యయనంలో తొలి రచన ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్